అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వామ్ రైస్ అంటే వామ్ అన్నం ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. అలాగే వామ్ రైస్ తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అయితే వేసుకోవాలి. చూడండి, ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, పప్పులన్నీ కూడా బాగా అయితే వేగాలి. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలని మనం మధ్యలో కట్ చేసుకుని ఈ విధంగా అయితే పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇవన్నీ బాగా వేగాలి. ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది మనకి వామ్ రైస్ అనేది. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మనం వామ్ అయితే చూడండి, నేను వామ్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. వామ్ అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిసేపు కలపాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చూడండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అంతా కూడా కరిగే విధంగా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. చూడండి, రైస్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఏ రైస్తో అయినా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. నార్మల్ రైస్ అయినా కానీ, ఏ రైస్ అయినా బాస్మతి రైస్తో కానీ చేసుకోవచ్చు. ఏ రైస్ అయినా పర్లేదండి, టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, ఈ పోపులన్నీ కూడా మనకి ఈ రైస్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్లో ఎంత బాగా కలిస్తే మనకి అంత టేస్ట్ వస్తుంది. చూడండి, బాగా అయితే కలపాలి. పోపు అంతా కూడా రైస్లో మొత్తం కలాలి కాబట్టి ఈ విధంగా ఒకసారి కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి కలర్ అయితే వచ్చింది వామ్ రైస్ అనేది. అలాగే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా అయితే మనకి వామ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.